చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను మంగళగిరి నియోజకవర్గం అన్న గుంటూరు జిల్లా నుంచి వచ్చాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తున్నాం అని చెప్పి తెలియగానే మేము హుటాహుట్టిన అందరం రాష్ట్రం నుంచి తెలంగాణ ఆంధ్ర నుంచి ఈరోజు నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మేము ధన్యులు అవుదామని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే పిఠాపురం ప్రజలు ఎంత అదృష్టం చేసుకుని ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఇలాంటి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి దొరకటం చాలా అదృష్టం. ఎందుకని చెప్తున్నానంటే ఆ మాట, ఇతను ప్రభుత్వ డబ్బు జేబులో పెట్టుకునే వ్యక్తి కాదు, ఆయన జేబులో నుంచి తీసి అభివృద్ధి చేసే వ్యక్తి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పిఠాపురం మరీ అంతగా డెవలప్ అయిన ఏరియా కాదు. ఇది పిఠాపురం రూపురేఖలన్నీ మారిపోతాయని చెప్పి మేము ఈరోజు చూసి తెలుసుకున్నాము. ఈరోజు చాలా జనసందోహంగా మారిపోయింది. నిన్నే వంగా గీతా గారి నామినేషన్ జరిగిందని ఎక్కడ అడిగినా, మనం టీ షాప్స్ దగ్గర అడిగినా, ఏ హోటల్ దగ్గర అడిగినా, నిన్న నామినేషన్కి ఇంత మాకు కనీసం బిజినెస్ కూడా రాలేదు, కనీసం ఇంత క్రౌడ్ కూడా లేరని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ వంగా గీత గారు ఎప్పుడో ఓడిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ కోసం మేము ప్రచారం చేస్తామని చెప్పి ఇక్కడ నాయకులు కార్యకర్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు పొద్దున జరిగిన నామినేషన్ ర్యాలీలో ఎన్ని వేల మంది వచ్చారు? సుమారు 1,00,000 పైనే వచ్చారన్న. బండ్లు కానీ పెద్దవాళ్ళు ఎక్కువగా వచ్చారు. ప్రతి ఒక్కరూ మనం చూస్తూ ఉంటే యువత పార్టీ, కుర్రాళ్ళ పార్టీ అది ఇది అంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా జెండాలు కట్టుకుని పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో బయలుదేరి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, గెలిపించుకుంటున్నామని చెప్పేశారు. ఎందుకంటే మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం అని చెప్పి వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. రేపు మే 13వ తేదీ ఎలక్షన్ జరుగుతున్నాయి. జూన్ 4వ తేదీ రిజల్ట్ రాబోతుంది. ఎన్ని వేల మెజారిటీ తోటి వచ్చే అవకాశం ఉంది, గెలుపొందే అవకాశం? ఆల్రెడీ మన కొన్ని సర్వేలు, ఇక్కడ జెన్యున్గా తీసిన సర్వేలు కానీ, నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు కనుక్కున్న దాని ప్రకారం 40,000 పైబడిన మాట. అంటే ఇంకా 1,00,000 వరకు కూడా అది వెళ్ళొచ్చు, ఈ వారం రోజుల్లో వెళ్ళొచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, వైసీపీ నాయకులు వచ్చేసరికి మండలానికి ఒకరిని, గ్రామానికి ఒకరిని, పెద్ద పెద్ద బడాబాబులు అనుకునే వాళ్ళందరినీ ముద్రపడ్డ పద్మనాభం, మా పాలేరుని రంగంలో దింపారని చెబుతున్నారు. పాలేరు గారి ప్లేస్లో నేను వచ్చాను ఈరోజు ఇక్కడికి. ఆయన ఎక్కడా కనిపించట్లేదు. ఆయనకి చెప్పులు దండన వేద్దామని చెప్పి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అతను ఒక కాపు ద్రోహి. అతను ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, నేను ఒక ప్రముఖ నటుడు, అలాగే సేవా తత్పరుడు, ఒక కాపు కులస్తుడు ఈరోజు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉంటే తను ఏం చేస్తూ ఉన్నాడు, నేను పవన్ కళ్యాణ్ గారిని ఓడిచ్చేస్తాను, వాళ్ళని ఓడిచ్చేస్తానని చెప్తున్నాడు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఓడిచ్చి ఏం చేస్తావు? నువ్వు ఒక కాపు సంఘ నాయకుడు అని చెప్పుకునే కాపు ద్రోహి నువ్వు. ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళతో, వైసీపీ నాయకులతో చేతులు కలిపి ఎంత ప్యాకేజీ తీసుకున్నావు ఏంటో తెలియదు, కానీ నువ్వు మర్యాదగా నువ్వు వైసీపీ పార్టీకి నుండి ప్రచారంలో తప్పుకోకపోతే నీకు రాబోయే రోజుల్లో కాపు కులస్తులు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ సరైన రీతిలో నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకని చెప్తున్నామంటే, ఎంతో అభివృద్ధి చేద్దామని చెప్పి, ఎంతో ఆయన ప్రజాసేవ చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వాడికి నీలాంటి తాటాకు చప్పుళ్ళకి ఎవడో భయపడేది లేదు. పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు, ముద్రగడ్డ గారికి పోటీయే నువ్వు ప్రచారానికి దిగని చెప్పారు. నేను సరిపోతాను, నేను ఒక కార్యకర్తగా నేను ప్రచారం చేస్తూ ఉన్నాను. పొద్దున్నుంచి ఇక్కడ తిరిగి అందరిని అడుగుతూ ఉన్నాను. నువ్వేమో వ్యాన్లు ఎక్కేసి నేను ఉప్మా తింటాను, నేను పెరుగు తింటానని సలబులు కబుర్లన్నీ చెప్తా ఉన్నావు. నువ్వు ఎంతమందిని, వైసీపీ జగన్ కాదు ఎవరైనా సరే ఎంతమందిని నింపుకున్నా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ గెలిచే ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడు మెజారిటీ కోసమే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. వంగా గీతా గారికి కూడా ఓడిపోతున్నానని ఆల్రెడీ తెలుసు, కానీ ఏదో ఒక అభ్యర్థి ఉండాలి కాబట్టి ఉండి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. జై జనసేన, జై హింద్.